రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేడు కాబట్టి లక్ష్మణుడు తనని అరణ్యవాసానికి అనుమతిస్తాడో రాముడు అనుమతించడో అన్న బెంగతో ముఖమంతా వడిలిపోయి దుఃఖాక్రాంతుడై సభ్రాతుశ్చరణౌగాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ యతీషాం రాఘవంచ మహావ్రతం. గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు. ఏమిటి గొప్ప వ్రతం కలిగినటువంటి రాముడు అంటే ధర్మాన్ని అనుష్ఠించడం ఒక్కటే తన జీవితంలో పరమావధిగా కలిగినటువంటి వాడు. ఆ ధర్మాన్ని అనుష్ఠించడం అనేది సత్యమునకు విరుద్ధము కాకుండా సత్యధర్మములు రెండిటినీ రెండు పాదములుగా చేసుకుని అనుష్ఠించే లక్షణం ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఇప్పుడు ధర్మచట్రంలో ఇముడుతుందా లక్ష్మణుడు రావడం అన్నది? అది అవసరమా? అట్లా తను తీసుకెళ్లాలా అన్న ప్రశ్నలు వేస్తే అంత గంభీరమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పి రాముణ్ణి అంత తొందరగా సంతృప్తి పడేటట్టుగా చేసి అనుమతించేటట్లు చేసుకుని అనుగమించగలడా? ఇది లక్ష్మణస్వామి యొక్క బెంగ. అందుకని సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన. ఆ నేల మీద పడిపోయి రాముడి యొక్క పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. సీతామువాచ యతీషాం రాఘవంచ మహావ్రతం. మహాకీర్తివంతురాలైన సీతమ్మ. ఎందుకని మహాకీర్తివంతురాలు అంటే రాముడు ఎట్లా ధర్మాన్ని మాత్రమే పాటించడానికి ఇష్టపడతాడో అట్లా తన వైపు నుండి ఏ ధర్మం ఉంటుందో ఆ ధర్మాన్ని పతివ్రతా ధర్మాన్ని మాత్రమే అనుష్ఠించడానికి సిద్ధపడి ఉండేటటువంటి కీర్తివంతురాలైన సీతమ్మ వంక చూస్తూ మాట్లాడడం మొదలుపెట్టాడు. అరణ్యానికి నువ్వు వెళ్ళినప్పుడు రామ నేను కూడా మీతో పాటు వస్తాను. నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తాను. ఎందుకని అంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. నేను ధనస్సు పట్టుకుని ముందు నడుస్తుంటే మీకు ఏదైనా ఆపద రావాలి అంటే ముందు నా మీద ఆ ఆపద వచ్చి పడాలి. ఏ రాక్షసుడో ఏ క్రూర మృగమో ఏ పామో ఏ పెద్ద పులో ఏ సింహమో మీద పడాలి అంటే ముందు నా మీద పడాలి. ముందు నా మీద పడి నన్ను హతం చేసిన తరువాత మీ జోలికి రావాలి. ఈలోగా మీరు అప్రమత్తులైపోతారు తప్ప నేను ఉండగా మీకు ఆపద రావడానికి వీల్లేదు. అందుకని నేను ధనస్సు పట్టుకొని మీకన్నా ముందు నడుస్తాను. అట్లాగే నేను మీకు చేయవలసినటువంటి సేవనంతటినీ కూడా చేస్తూ ఉంటాను. అంటే మీ వెనక రావడంలో నాకింక ఏ విధమైనటువంటి ఉద్దేశ్యం లేదు. నాకు కావలసినది మీ సేవ ఒక్కటే. ఇది ధర్మమా, ఇది అధర్మమా, ఇది నేను చెయ్యవలసిందా, ఇది నేను చెయ్యకూడదా, ఇది నేను చేస్తే